ఈ వైట్ బుక్ స్టడీ, వైట్ బుక్ డిస్కషన్ కూడా ఎక్కువ మంది ఉన్నారా, తక్కువ మంది ఉన్నారా అని కాకుండా మనం దీన్ని కంటిన్యూగా తీసుకెళ్తూ ఉండాలి. అది అదే అదే అనుకున్నాం సార్. అది సో వీళ్ళని కూడా అభిప్రాయం అడిగామన్నమాట, ఎలా చేద్దాము అని. వైట్ బుక్ నేను కూడా ఒకటోసారి స్టడీ చేసినప్పటికీ, రెండవసారి స్టడీ చేసినప్పటికీ చాలా లోతు తెలిసిందన్నమాట కొద్దిగా. ఇంకా ఇంకా చేసినప్పుడు అదే విషయం మరింత లోతుకి అర్థం అవడం జరుగుతూ ఉండింది. సో ఇది కదా అసలు విషయము అని చెప్పి అర్థం చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. మీ క్లాస్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు తీసుకోండి. తర్వాత జ్యోతి మేడం కూడా వస్తున్నారు. రమేష్ అని ఇక్కడ సైదాపురంలో ఉంటారు. వీళ్ళే కొంచెం మొన్న ఒక 10-15 days కూడా కొంచెం ఆపాల్సి వచ్చింది అన్నమాట సెషన్. అప్పుడు కూడా చెప్పారు, మీరు పెట్టండి మేడం 9కి మేము ఇదంతా ఫోకస్ చేసుకున్నప్పుడు మాకు చాలా అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగినాయి, హ్యాపీగా నిద్రపోతున్నాం, ముందు హాయిగా నిద్రపోతున్నాం, లేదంటే మళ్ళీ పర్సనాలిటీలోకి వెళ్ళిపోతాము అని చెప్పుకొచ్చారన్నమాట. లేదా కలిసి అందరం స్టడీ చేసుకుంటూ ఉన్నాం. లాస్ట్ లో మనం లీవ్ అయ్యే ముందు ఒక 15 minutes లిస్ట్ చేసుకుంటాం ఎవ్రీడే. ఇలా వెళ్తున్నాం సార్. ఓకే సార్, మీరు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ వెల్కమ్. మీరు కొనసాగిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ మాస్టర్. మాస్టర్ మీకు గుడ్ ఈవినింగ్. అంటే మీరు వచ్చారనేసి నేను అలా చేస్తాను, మీరు రెడీగా ఉన్నారని నాకు ఎందుకు కాన్షియస్ గా తెలుస్తా ఉంది. మాస్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా అడిగి? ఏం లేదు మాస్టర్. మాస్టర్ విశ్వ గారు. మేడం చెప్పండి. అదే మీకు ఇబ్బంది ఏం లేదు కదా ఇప్పుడు సెషన్ తీసుకోవడానికి? ఇప్పుడు నన్ను చెప్పమంటారా మేడం? అంటే మీరు కంటిన్యూ చేయండి. అంటే ఏం చెప్పాలి మేడం నాకు తెలియదు. అంటే మీరు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు కదా, ఒక ఫ్లో ఏంటి ఏది? బుక్ స్టడీ అయిపోయింది. ఏదో ఒక పాయింట్ తీసుకొని నిన్నటి నుంచి ఊరికి అలా నిన్న ఒక థాట్ ని తీసుకొని ఎలా మస్తిష్క క్షేత్రంలో నిలిపి ఉంచుకోవటం ఎలా అనే దాని గురించి నిన్న మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ ఈ రోజు ప్రత్యేకంగా ఏం మాట్లాడుకోలేదు, జస్ట్ ఇంకా ఫోకస్ చేసేసుకుందాము లిస్ట్ తోటి అనుకుని వచ్చాం మాస్టర్. బై లక్కీలీ మీరు వచ్చారు. ఏదో ఒక కాన్సెప్ట్ మీకు ఏది తండ్రి ఇప్పుడు ఇస్తే అది మీకు ఇబ్బంది ఏం లేకపోతే కంటిన్యూ చేస్తారా? ఏం లేదు మేడం, నిన్న మీరు చెప్పిన కాన్సెప్ట్ ఉంది కదా, మస్తిష్క క్షేత్రంలో ఒక థాట్, ఒక సంకల్పం నిలపటం అన్నది, దాన్ని మనం ఒక 15 minutes మనం డిస్కస్ చేద్దాము. తర్వాత మీరు ఆ లిస్ట్ అన్నారు కదా, అది ఫోకస్ పెట్టిద్దాం. హాయ్ మాస్టర్స్. ఇప్పుడు మనం వింటూ ఉంటాం ఈ రామ్తా విజ్డమ్ అనేక మాధ్యమాల ద్వారా. అంతకు ముందు మనము మన శరీరంలో నుదుటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఎక్కడ విని ఉండం. ఒక భారతదేశంలో హిందూ రిలీజియన్ ఫాలో అవుతున్నటువంటి వారు ఏం చేస్తారు, నుదుటి పైన బొట్టు పెట్టుకుంటారు. అదేదో ఆచారం అంట, పద్ధతి అంట, అలా కొనసాగుతూ వస్తుంది. కానీ రామ్తా విజ్డమ్ వింటున్న తర్వాత ఆ బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం అన్నది, ఆ జ్ఞానం వింటూ మనం అంతరంగంలో కంటెంప్లేట్ అవ్వగలగాలి. ఏ విధంగా, ఎందుకు నుదుటి 2 కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవాలి? బుగ్గల పైన, ముక్కు మీద, చెవు మీద, గడ్డం, చేతులు, కాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. అంటే ఈ కాన్సెప్ట్ మన పూర్వీకులకు తెలిసే ఉండొచ్చు. నుదుటి యొక్క ప్రాముఖ్యతను, బొట్టు పెట్టుకోవాలి, దానికి ఒక డివినిటీని, ఆ పద్ధతికి ఒక దివ్యత్వాన్ని చేకూర్చటానికి వారు ఆ విధంగా సింబాలిక్ గా పెట్టారు. అయితే
ఈ జ్ఞానం ఎక్కడో చోట కొంత అది మూస పద్ధతిలో అనుకోండి, కొంత దాచి పెట్టడం అనుకోండి, ఏదో రకరకాల అంశాల ద్వారా కేవలం బొట్టు వరకే మనం పరిమితం అయిపోయాము. రామ్‌తో విజ్డమ్ వింటున్న తర్వాత నుదిటి యొక్క ప్రాముఖ్యతను చాలా సింపుల్ గా మనం అందరం అర్థం చేసుకున్నాం. ఏంటి నుదిటి యొక్క ప్రాముఖ్యత? మీరందరూ ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఏం లేదు. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని కళ్ళు మూసుకోండి ఒకసారి అంతే. కళ్ళు మూసుకున్నా కూడా మనకు కొన్ని కనబడుతూ ఉంటాయి. అది అప్పటికప్పుడు మీరు మీ ముందరున్న మొబైల్ అనుకోండి, ఒక లైన్ అనుకోండి, మీకు నచ్చిన ఒక ఫ్రెండ్, ఒక గాడ్ లేదా మీ ఫేస్ మీకు కనపడటం, ఫారెస్ట్, యానిమల్స్, వాటర్ ఏదో ఒకటైతే కనపడుతుంది. ఏమి కనపడకుండా కూడా బ్లాంక్ గా కూడా ఉంటది. అది కూడా మనం దర్శిస్తాం. ఆ దర్శించేది ఎవరు అన్నది ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. అప్పుడే మనకు అర్థమవలసిన పాయింట్ ఏంటి? కళ్ళు కాదు, కళ్ళ వెనకాల ఏదో ఒకటి అన్నిటిని దర్శిస్తుంది. అదే సబ్‌కాన్షియస్ మైండ్. మళ్ళీ మనం రకరకాల ఉపన్యాసాలు, ప్రవచనాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇట్లా ఉంటాయి కదా! అక్కడ వింటాము. ఏమని? అహం బ్రహ్మాస్మి. అంటే నేనే బ్రహ్మను. నేనే దేవుడిని. సో, ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటాం కదా! ఈ రామ్‌తా విజ్డమ్‌లో ఫస్ట్ ప్రిన్సిపల్ అదే ఉంటుంది. బిహోల్డ్ గాడ్ అని. నువ్వు ఏ విధంగా దేవుడివి అయితావు? దేవుడికి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనుకుందాం. ఇన్‌ఫాక్ట్ దేవుడిని మనం లిమిట్ చేయలేము. మన సౌలభ్యం కోసము, మనకు అర్థం అవ్వటానికి మనం ఏం చేస్తూ ఉన్నాం? కొన్ని గుణాలను దేవుడిని చూస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు కళ్ళు తెరవచ్చు మాస్టర్స్. ఒకవేళ ఎవరైనా అట్లే ఓపెన్ చూస్తూ ఉంటే. సో, దేవుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి? సృష్టించుకుంటూ వెళ్ళటం అన్నమాట. ఒకవైపేమో మనం ఫాలో అవుతున్న రిలీజియస్ రిచువల్స్ అనుకోండి, టెక్స్ట్స్ అనుకోండి, రకరకాల పౌరాణికాలనుకోండి, నువ్వే దేవుడివి అని చెప్తూ ఉన్నాయి. అది వినే ఉంటాం డెఫినెట్‌గా. సో, రామ్‌తో విజ్డమ్‌లో నువ్వే దేవుడివి అన్నది మనం రియలైజేషన్స్‌లోకొస్తాం. థియరిటికల్‌గా విన్నాము. రియలైజేషన్స్ అన్నమాట. అంటే నేను ఏ విధంగా దేవుడినవుతాను? దేవుడికున్నటువంటి ఒక గుణం ఏంటి? సృష్టించుకుంటూ పోవటం. మరి ఆ సృష్టి ఎట్లా జరగాలి? ఇందాక మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏదో ఒకటి దర్శిస్తూ ఉంది. అది చీకటా? వెలుగా? రకరకాల ఆకారాలా? అక్షరాలా? మొబైలా? ఏదో ఒకటి మనం దర్శించే ఉంటాం డెఫినెట్‌గా. అది చూసే అది దైవం, తండ్రి, సబ్‌కాన్షియస్ మైండ్. మనం తన్యుడి స్టేట్‌లో ఇప్పుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని గర్భగుడిలో అలంకరణ చేసేటప్పుడు ఆ పరద అలా కప్పేస్తారనమాట. యువతల భక్తుడుంటాడు. అవతల దేవుడుంటాడు. మధ్యలో పరదా ఉంటుంది. సో, నుదిటి పైన మనం దర్శించటానికి అంటే తన్యులమైన మనము దాన్ని తండ్రికి దర్శించటానికి మధ్యలో కొన్ని మాయ పొరలు, మాయ పరదాలు ఉంటాయి. అవే ఏంటి? డౌట్, విక్టిమైజేషన్, జడ్జిమెంట్ లాంటివి. ఏంటో రామ్‌తో విజడం అంట కూర్చొని నుదుటి పైన చూస్తేనే అవుతాయంట. ఎట్లా అవుతాయి? విజ్డమ్ వింటూ ఉంటాం. ఇదే వైట్ బుక్‌లో 'ప్రజ్ఞా విజ్ఞానం' చాప్టర్‌లో క్లియర్‌గా సైంటిఫిక్‌గా రామ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఏం చేస్తాడు? నుదిటి పైన ఒక ఆలోచన. ఏం లేదు కళ్ళు మూసుకుంటాము. అప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకల్పం ఉంటది. ఒకరికి డబ్బు కావచ్చు, ఒకరికి సంపద కావచ్చు, ఒకరికి ఆరోగ్యం, ఒకరికి ప్రమోషన్,
ఒకరికి వివాహము, ఒకరికి యూనివర్సల్ పీస్, రకరకాల సంకల్పాలు ఏమున్నా సాధకుడు నుదిటిపైన దాన్ని దర్శిస్తూ కూర్చుంటాడు. చేయవలసింది వెరీ సింపుల్. తండ్రికి మన సంకల్పం స్పష్టంగా కనిపించేలాగా దర్శనం చేపించాలి. మనం ఇంట్లో కూడా కొన్ని పద్ధతులు ఫాలో అవుతాం కదా. పూజలు చేసే చివరి మూమెంట్ లో హారతి కర్పూరం అలా చూపిస్తూ భగవంతుడికి దర్శనం చేపిస్తాం కదా. ఆ మూమెంట్ లో మనకు డౌట్లు, విక్టిమైజేషన్లు, జడ్జిమెంట్లు ఏమి ఉండవు కదా. దర్శనం చేపిస్తాం. ఏకస్థితి అక్కడ. దర్శనం చేపిస్తే అయ్యో పొయ్యి పైన పాలు పెట్టామే, అయ్యో స్కూల్ టైం అవుతుందే, అయ్యో కుక్కర్ 3వ విధులు రాలేదే, ఇట్లేం అనుకోం కదా. అఫ్ కోర్స్ 2-3 సందర్భాల్లో ఎప్పుడన్నా అనుకుంటాం కానీ సరదాగా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నుదుటి పైన అబ్జర్వర్, ఆ తండ్రికి మన సంకల్పాన్ని స్పష్టంగా చూపించాలి. మధ్య మధ్యలో కొంత డీవియేషన్స్ వస్తాయి. డీవియేషన్స్ వైపు మనం ఎనర్జీ యాడ్ చేయకూడదు. సహజంగా అది అందరికీ అవుతాయి. అయ్యో నాకు ఫోకస్ కుదరట్లేదేంటి, వీళ్ళేమో అందరూ నుదుటిపైన దర్శనం చేయమంటున్నారు, నాకేమో కనపడట్లేదు. నో. ఒక రోజు కనపడదు, 2 రోజు కనపడదు, 3 రోజు ఖచ్చితంగా కనపడుతుంది. సరే, ఎన్ని రోజుల నుంచో నేను వింటూ ఉన్నా, అప్పుడప్పుడు మాత్రమే రామ్తా విజ్డమ్ లో వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ అప్లై చేస్తూ ఉన్నా. నో ప్రాబ్లం. మీకు సేఫర్ సపోజ్ సంపద అన్నది ఇప్పటికిప్పుడు మీకు రిక్వైర్మెంట్ అనుకుందాం. సో వెల్త్ అని పెద్ద అక్షరాలతో ఒక పేపర్ మీద రాసుకొని పడుకునే ముందు కేవలం ఆ వెల్త్ అన్న దాన్ని మాత్రమే చూస్తాం. చూసి లైట్ ఆఫ్ చేస్తాం, మొబైల్ దూరంగా పెట్టేస్తాం, కళ్ళు మూసుకుంటాం. డెఫినెట్ గా మీకు వెల్త్ అన్నదే కనపడుతుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారు? మీ దృష్టిలో వెల్త్ అంటే ఏంటి? ఓన్లీ డబ్బేనా? ఓన్లీ బంగారమా? ఇట్లా మీ సంకల్పానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి అన్న దాని చుట్టూ మీ ఆలోచనలు రివాల్వ్ అవుతూ ఉండాలి అంతరంలో. అలా మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చోగలిగితే తర్వాత అదే స్థితిలో నిద్రలోకి వెళ్తాం. సో ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. ఆ నైట్ ప్రోగ్రామింగ్ అవుతుంది, డ్రీమ్ స్టేట్ లో కొన్ని చేంజెస్ అవుతాయి ఫిజికల్ బాడీలో, అండ్ మన కోరిక విశ్వంలోకి వెళ్తుంది, మైండ్ ఆఫ్ గాడ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రెట్టింపు ఎనర్జీ తీసుకొని మన సంకల్పం మన ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో మరుసటి రోజు మనం ఏం చేస్తాము? లేచి నైట్ ఏ ఆలోచన స్థితిలో మన సంకల్పం గురించి మనం ఏమైతే ఆలోచనలు చేసి ఉంటామో మరుసటి రోజు అదే స్టేట్ ఆఫ్ మైండ్ ని కంటిన్యూ చేస్తాం. మళ్ళీ సేమ్ వెల్త్. వెల్త్కి నేను ఇచ్చే నిర్వచనం, నా దృష్టిలో వెల్త్ అంటే డబ్బులు. నా దృష్టిలో వెల్త్ అంటే వ్యాపారం అద్భుతంగా ప్రాఫిటబుల్ గా రన్ అవ్వటం. నా దృష్టిలో వెల్త్ అంటే హెల్త్. సో ఇట్లా రకరకాలుగా మనము మన స్వేచ్ఛ, ఇక్కడ మన సంకల్పానికి మనం ఇచ్చే నిర్వచనం ఏంటి? సో దీని చుట్టూ మన ఆలోచనలు మనం నిలుపుతూ ఉంటాం. ఇలా చేస్తూ వెళ్తూ ఉన్న కొద్దీ మన సంకల్పానికి సంబంధించినటువంటి చేంజెస్, అంటే మన బ్రెయిన్ పరిధిలో ఒక కొత్త న్యూరోనెట్, ఒక కొత్త ప్రోగ్రామ్ మనం రీరైట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఆ ప్రోగ్రామ్ అన్నది మన బ్రెయిన్ లో న్యూరాన్స్ రూపంలో, న్యూరోనెట్ రూపంలో హార్డ్ వైరింగ్ జరిగి కాలం గడిచే కొద్దీ క్రమేపీ దాని తాలూకా ఇండికేషన్స్ ఫిజికల్ వరల్డ్ లో రియాలిటీలోకి వచ్చి మనకు ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉంటాయి. సింపుల్ కాన్సెప్ట్స్ మాస్టర్స్. అయితే ఇక్కడ కూడా ఏంటంటే వింటున్నటువంటి విజ్డాన్ని అప్లై చేసుకోవాలి మనం.
సో పడుకునే ముందు లేచిన తర్వాత ఇవి అనుకూలమైన టైమింగ్స్. ఎవరైనా ఫోకస్ నిలపగలుగుతారు. ఇదంతా ఓకే. మరి రెగ్యులర్ డేలో మన ఆలోచన, మన సంకల్పం నిలపటానికి మొదట్లో సాధకులు కొంత తడబడడానికి అవకాశాలున్నాయి. ఎందుకు అంటే ఓల్డ్ న్యూరోనెట్ అనుకోండి. అప్పటిదాకా సాధకుడు ఒడిదుడుకులతో ఒక రకమైన ఘర్షణ వాతావరణం నుండి షిఫ్ట్ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో రెగ్యులర్‌గా ఫర్ సపోజ్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 దాకా అనుకోండి. ఇంట్లో వర్క్స్ చూసుకోవటము, బిజినెస్, జాబ్, కొంత ఫ్రీ టైమ్ దొరికినప్పుడు పాసివ్ థింకింగ్ అనుకోవచ్చు అనుకోండి. ఒకవైపు మనం ఇంట్లో నార్మల్ వర్క్ చేస్తూ ఉంటాము. లోపల మన సంకల్పానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మధ్యలో మళ్ళీ డీవియేషన్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏంటంటే చెప్పాం గదా! కళ్ళు మూసుకున్నా కూడా మనం దర్శనం చేయగలుగుతూ ఉన్నాము. అది అబ్జర్వర్ చేస్తూ ఉన్నాడు. సో, ఈ ఫస్ట్ లేయర్ మనం ఏమర్థం చేస్తాము? నేను ఒక సంకల్పాన్ని తండ్రికి దర్శింపజేస్తూ ఉన్నప్పుడు, సరికాని ఆలోచనలు దాన్ని కొంత డీవియేట్ చేస్తూ ఉన్నాయి. అబ్జర్వర్ దాన్ని గమనిస్తాడు ఫస్ట్. సో, మనం చిరాకు పడకూడదు, అధైర్యపడకూడదు, ఆందోళన చెందకూడదు. ఎందుకు ఆలోచన నిలవట్లేదు నాకెక్కువ వేరే రకమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నథింగ్. ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఎప్పుడైతే అబ్జర్వర్ ఓహ్! ఇది నేను తనయుడు పెట్టుకున్న సంకల్పము. మధ్య మధ్యలో వేరే ఆలోచనలొస్తూ ఉన్నాయి. ఐడెంటిఫై చేస్తాడు గదా అబ్జర్వరు. అప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటాడు. సంకల్పానికి సంబంధించినటువంటి ఆలోచనలు మాత్రమే చేయాలి. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు వాటి పని అవి చేశాయి. ఇక మీదట నేను నా సంకల్పము, దాని చుట్టూ నా ఆలోచనలు మాత్రమే నాకు ఇంపార్టెంట్. సో, ఇట్లా మనం రెగ్యులర్ డేలో ఆలోచనలు నిలపగలగాలి మాస్టర్స్. కొన్ని రోజులకి మనం పెట్టుకున్నటువంటి సంకల్పానికి సంబంధించినటువంటి ఇంప్రూవ్‌మెంట్స్ ఫిజికల్ వరల్డ్‌లో నేచురల్‌గా కనపడతాయి. దీనికి ఎక్కడో కొండల్లోకెళ్ళి తపస్సు చేయవలసిన అవసరం లేదు. అవన్నీ అయిపోయాయన్నమాట. గత జన్మల్లో అనుకోండి, ఎప్పుడో అనుకోండి. ఇప్పుడు మన సౌల్ ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఈ గృహస్థ జీవితంలోనే అన్ని బంధాల మధ్య అన్ని క్రియేట్ చేసుకోవటానికే మనం ఇక్కడికొచ్చామన్నమాట. సో, అన్నిటి మధ్య, అందరి మధ్య ఉంటూ ఒక మాస్టర్ అనేవాడు అన్ని క్రియేట్ చేసుకోగలుగుతాడు. అది. ఓకే మేడం. మీకేదన్నా డౌట్స్ ఉంటే నేను వాటిని అడ్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎనీ డౌట్. థ్యాంక్స్ అలాట్ మాస్టర్ విశ్వ గారు. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇప్పుడు మాస్టర్ చెప్పిన వాటిలో మీకు ఏదన్నా ఇంకా అడ్వాన్స్‌గా ఏమన్నా క్లియర్ చేసుకోవాలి అంటే మాస్టర్ గారు మీకు చెప్తారు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రమేష్ గారు, మమత గారు, గీత. నమస్కారం అండి మాస్టర్ గారు. హాయ్ మేడం. నమస్తే. నా పేరు మమత అండి. నేను ఈ రామ్తా విజ్ఞానంలోకి వచ్చినాక చాలా 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 నేర్చుకున్నానండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఏదైతే మీకు కావాలి అని అనుకున్నారో దాని మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు కొంచెం నేను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను, కానీ దాంతో ఫైట్ చేసి బయటకు రాగలుగుతున్నానండి. అంటే ఈ ఫోకస్ అనేది ఎంతసేపు చేయాలి మాస్టర్? ఇప్పుడు ఒక కాగితం మీద మీరు రాసుకోమని చెప్పారు కదా, అది ఎంతసేపు చదవాలి? చదివినాక ఎంతసేపట్లో పడుకోవాలి మాస్టర్? వీటికి 5 నిమిషాల, 10 నిమిషాల అనే సమయం ఏం లేదు మేడం. ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే
ఒక విజ్డమ్ వింటూ ఉన్నాం, మన ఆరోగ్యాన్ని మనం హీల్ చేసుకోవచ్చు అని. ఓకే. మన ఆలోచన సంవిధానంలో నేను పూర్తి ఆరోగ్యవంతురాలినయ్యాను అన్నది రావాలి అన్నమాట. ఓకే సార్. దానికి కొంతమంది సాధకులకి మొదట్లో 5 నిమిషాలు ఐ యామ్ రేడియంట్లీ హెల్తీ అన్నది పెట్టుకొని వారికి అది ఫోకస్‌లోకి వెళ్ళొచ్చు. కొంతమందికి 10, 15 మినిట్స్ టైం పెట్టుకుంటూ క్రమేపీ వారు టైంని తగ్గించుకోవచ్చు. ఇది రకరకాలుగా ఉంటుంది. ఫిక్స్‌డ్ టైమ్ అంటూ ఏముండదు. టైంని పక్కన పెట్టేస్తే మన ఆలోచనల్లో అది పడుకునే ముందైనా, నెక్స్ట్ డే నిద్ర లేచాకైనా, లేదా రోజువారీ కార్యక్రమాల్లో ఉన్న నేను పూర్తి ఆరోగ్యవంతురాలినయ్యాను. ఓకే. ఎంత దూరమైనా నేను నడుచుకుంటూ వెళ్ళగలుగుతూ ఉన్నాను. ఇంట్లో అన్ని పనులు నేను దగ్గర ఉండి చక్కగా చేయగలుగుతూ ఉన్నాను. ఓకే. ఇక్కడ మనం ఏంటంటే మన ఆలోచనల్లో ఉదాహరణకి మీ స్కూల్ డేస్, మీ చిన్నప్పటి రోజులకి మీరు వెనక్కెళ్తారు. ఓకే అప్పుడు సార్. చలాకీగా అందరితో ఎలా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటారు. ఓకే. పరుగులు పెడుతూ ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఓకే. దాన్ని మీ ఆలోచనల్లో, మీ ఎమోషన్స్‌లో ప్రతి కణంలో దాన్ని మీరు నిక్షిప్తం చేయాలి. ఓకే. సో, అయితే ఇది మనకు ఫోకస్ కుదరడానికి మొదట్లో మన సౌలభ్యాన్ని బట్టి అది 5 నిమిషాలు చేయటమా, 10 నిమిషాలు చేయటమా, పడుకునే ముందు మనం ఓన్‌గా డిజైన్ జేసుకోవచ్చు. ఓకే. ఫిక్స్‌డ్‌గా కొన్ని డేస్ మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది. నేను ఎంతసేపు కూర్చోవాలి, ఓకే. ఎంతసేపు ఆలోచనలో ఉండాలి. ఓకే. సింపుల్ మేడం. ఓకే సార్. సార్ ఒక చిన్న అనుభవం చెప్తానండి. షూర్. ఇప్పుడే ప్లీజ్. ఇప్పుడే సార్ అంటే నేను సుబ్బలక్ష్మి మాస్టర్ గారి ఈ రామ్తా విజ్ఞానంలోకొచ్చాక అంటే కొన్ని అనుభవాలు కాదు సార్. చాలా చాలా అనుభవాలు. కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. తర్వాత ఒక్క 40 డేస్‌లో మేజర్ సర్జరీస్ 4 జరిగాయండి. అంటే నాకు ఓహ్! హెర్నియా ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఇంటెస్టైన్స్ అన్నీ ఒక్క దగ్గరకొచ్చేసాయండి కుప్పలాగా. హ్మ్. సో, హ్మ్. దాంతకు ముందు 15 రోజుల ముందే నీ సర్జరీ అయింది. నీ రీప్లేస్‌మెంట్. సో, హ్మ్. చాలా పెద్ద పెద్దవి తట్టుకోగలిగానండి. అంటే నేను ఇదెలా చదువుతున్నాను, ఎలా మైండ్‌లో మనసా, వాచా, కర్మణ చదువుతున్నానండి. వింటున్నాను, విన్నది మననం చేసుకుంటున్నాను. హ్మ్. హ్మ్. ప్రాబ్లమ్స్ నుండి చాలా తట్టుకుంటున్నాను. ఇంతకు ముందే టీవీలో ఒక ఆవిడ చెప్తే దత్తాత్రేయ స్వామిది 13వ అధ్యాయం చదివితే మీకున్న అంటే బాధలు, జబ్బులు తగ్గుతాయంటే, భగవంతుడా నాకు దారి చూపెట్టు అని చెప్పి పూజ చేసి ఇలా బయటకొచ్చాను. మేడం గారు ఫోను చేశారు. హ్మ్. మేడం పెట్టుకోండి విశ్వ మాస్టర్ గారు చేస్తున్నారని. ఇంకా ఇంతకంటే నిదర్శనాలు లేవనుకుంటానండి. నిన్ననే రామ్తా గారిని ప్రే చేసుకున్నాను. భగవంతుడా దారి చూపెట్టు తండ్రి. ఈ జాయింట్ పెయిన్స్ నుండి నాకు విముక్తి కలిగించండి అని చెప్పేసి అంటే మనస్ఫూర్తిగా నమ్ముతానండి. సో, గ్రేట్ చాలా మేడం. చాలా చాలా అనుభవాలు జరుగుతున్నాయి. సో, నేనిప్పుడు దేవుడి ముందర కోరుకున్నది సుబ్బలక్ష్మి మాస్టర్ గారు, మేడం సార్ ఫోను చేస్తూ చెప్తున్నారు అనటము, నేను నా డౌట్స్ అన్నీ మీరు చెప్పిన దాంట్లో క్లారిఫై అయినాయి సార్. థాంక్ యూ. సో, సో థాంక్ థాంక్ యూ యూ. వెరీ మచ్ అండ్ సార్. మేడం థాంక్ అంటే ఆహ్, ఇ ఇ ఇన్ స్పైట్ ఆఫ్ ఇష్యూస్ మీరు జ్ఞానాన్ని వింటూ, జ్ఞానాన్ని అప్లై చేస్తున్న విధానం చాలా నచ్చింది మేడం. నాకి చాలా ఆనందంగా ఉంది లోపల మీరు చెప్తున్నప్పుడు. నిన్న మేడం చెప్తా ఉంటే మేడం ఎలా చెప్తారంటే ఆహ్, పాలలో తేనె కలిసిపోయినట్టు చాలా ఫైరింగ్‌గా చాలా ఆత్మతో చాలా మనస్సుతో చెప్తారండి. నిన్న చెప్పినాక నాకు ఒక్క ఒక 1 మినిట్ సార్ బ్లూ కలర్ రౌండ్ చక్రంలో కనిపించింది. అంటే ఆహ్, జనాలు నమ్ముతారో లేదో కానీ చాలా చాలా నిదర్శనాలొస్తున్నాయండి రామ్‌తా గారి ద్వారా నాకు. అవుతాయి మేడం. అన్నీ అవుతాయి. అండ్ జనరల్‌గా ఇప్పుడు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇట్లా 12 నెలల సిస్టమ్‌ని పెట్టుకున్నాం కదా మేడం. ఓకే. అంతకుముందు ఈ సిస్టమ్ ఉండేది కాదు. పూర్వం, బాగా పూర్వం. ఎప్పుడు రామ్‌తా తను శరీరంతో ఈ భూమి పైన తిరిగే రోజుల్లో. యెస్ సార్.
అయితే ఆగస్టు 10వ తారీఖు రామ్త అసెండ్ అయిన రోజు అన్నమాట. అంటే తన శరీరాన్ని లైట్ బాడీగా కన్వర్ట్ చేయటం అనుకోండి. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అతను సిద్ధించుకోవటం అనుకోండి. ఈ భూ ఓకే ప్రపంచంలో మనం దాన్ని డీకోడ్ చేసుకుంటే అది ఆగస్టు 10వ తారీఖు అవుతుంది. ఓకే రామ్త అసెన్షన్ డే అనుకుంటాం. ఆ ఓకే డేకి సార్ మీరు పర్ఫెక్ట్ హెల్త్ గా అయ్యారు అన్న విజువలైజేషన్స్ ఇప్పటి నుంచి పెట్టుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జాయ్ ని 24 అవర్స్ నిలపండి. మీ నోటి నుంచి ఆరోగ్యంగా ఉన్నాను అని మాత్రమే రావాలి. సరదాగా ఓకే మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఓకే సార్. చాలా హుషారుగా ఉన్నా, చాలా జాయ్‌ఫుల్ గా ఉన్నాను. ఈ ఓకే పదాలు, సార్. ఈ ఎమోషన్ మీరు చేసుకుంటూ ఎళ్ళండి. ఓకే సార్. అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సుబ్బలక్ష్మి మాస్టర్. ఆ మాస్టర్ అన్ని అప్లై చేస్తారు. మళ్ళీ డౌట్ అంటారు. ఆ డౌట్ తీసేయండి అమ్మ. మీరు అంత క్రియేటర్ గా ఉన్నారు. అయినా మళ్ళీ ఎక్కడో మీ మీద మీరు మళ్ళీ ఒక పక్కకు తొలుగుతున్నారు. ఆ తొలగొద్దు. థ్యాంక్ యూ. ఆహా, అలా దారి చూపెట్టమని అడగటము, నేను ఇప్పుడే పూజా మందిరంలో నుండి బయటకు తండ్రి రావటం, మీ మాస్టర్ లోపల గారు ఉన్నారు. చెప్పటము బయటకు అసలు ఆ! అమేజింగ్ అండి. హ్మ్. నిజం. ఈరోజు విశ్వ మాస్టర్ ఈ సెషన్‌కి రావడం అమేజింగ్ అసల. అది మాత్రం అద్భుతం. అది మెరాకిల్ అండి. నేను చాలా కోరుకోవటం, మాస్టర్ గారి ద్వారా వినటము అది మెరాకిల్. జస్ట్ మీరు ఫోన్ చేసే ముందే నేను ఫోన్ తీయడానికి వచ్చాను, మీరు చేశారు. ఆ! సో ఆ! మెరాకిల్ అండి అదైతే నాకు. మమతా గారి కాన్షియస్సే విశ్వ మాస్టర్ రూపంలో ఇప్పుడు ఈ సెషన్ అంటే ఇన్ని రోజులు పిలిచినా రాలేకపోయిన 1 ఆర్ 2 డేస్ పిలిచాను టైమ్స్. సార్ పాపం వారికి వీలు కాలేదు. మనం నేను ఇంకా సార్‌కే వదిలేసానన్నమాట. ఎప్పుడు వీలైతే ఆయనే వస్తారు అని. మేడం ఇంకో ఓకే మిరాకిల్ ఏంటో తెలుసా అండి మేడం? ఇందాక 6:00 నేను అంటే కాంటెంప్లేషన్‌లో కూర్చుంటే కొద్దిగా ఏదో విశ్వ సార్ వాయిస్ విన్నట్టు అనిపిచ్చిందండి. అయితే ఈరోజు నేను మీ క్లాస్ అటెండ్ కాకపోతున్నాను. ఎందుకంటే క్రికెట్ వస్తుందని ఇంకా అందరు సెమీఫైనల్స్ అక్కడ కూర్చుంటే ఎందుకో నేను ఫోన్ తీసి అరే! ఈరోజు మీ క్లాస్ ఉందా నేను ఆన్ చేసినాను. అప్పుడు నాకు తన వాయిస్ కనెక్ట్ అయిందండి. అసలు అది ఏందో ఏమో. అంటే విశ్వ మాస్టర్. ఈ మధ్య తన క్లాసెస్ విని కొంచెము అవును. కాంటెంప్లేషన్ కూర్చున్నా కూడా తన వాయిస్ వినబడుతుంది. అంటే అఫర్మేషన్స్, డిక్లరేషన్స్ అన్ని తను చెప్పినట్టు అంటే మార్నింగ్ లేవడము, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా తన 153 లిస్ట్ పెట్టుకుంటున్నాం గదా! అట్లా ఆ వాయిస్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసానండి. అంటే నేను 2, 3 డేస్ నుంచి క్లాస్‌కి రావట్లేదు. నేను అవును. ఈరోజు ఉందా లేదా మేడంది లేకుంటే ఫస్ట్ నుంచే చెప్తున్నారా? వచ్చారు ఇవాళ. జూలై ఫస్ట్ ఒక నుంచే డౌట్. చెప్తారేమో అనుకున్నాను. అనుకోని ఇంకా కావాలంటే అంటే మేడం ఇక్కడ హలో! థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తాను. 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ విజ్డమ్ లోనే క్వాంటమ్ ఫీల్డ్ అనేది అనుకోండి. ఇందులో చాలా పదాలు ఉంటాయి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటాం. అంటే సింపుల్ గా కామన్ లాంగ్వేజ్ లో మనం అందరూ సులభంగా అర్థం చేసుకునే విధంగా చెప్పుకోవాలి అంటే ఇక్కడ ప్రతిదీ కనెక్ట్ అయి ఉంది. ఉన్నది ఒకటే మేడం. బాగా వెనక్కెళ్తే ఇప్పుడు మనం ఉన్నాము. మనం మన అమ్మ నాన్న నుంచి వచ్చాము. వారు వారి అమ్మ నాన్న నుంచి వచ్చారు. అట్లా బాగా వెనక్కెళ్ళిపోతే ఒక చోటే మన ఆవిర్భావం జరిగింది. మనందరి పుట్టినిల్లు ఒకటే అన్నమాట. సో మనమంతా 0. మనమంతా కనెక్ట్ అయ్యాము. కనెక్టెడ్. వి ఆర్ ఆల్ కనెక్టెడ్. ఈ యెస్ పాయింట్ సార్. బాగా అర్థం చేసుకోవాలి. మనమంతా కనెక్ట్ అయ్యాము. మన ఇల్లు కామన్‌గా అందరిది పుట్టినిల్లు ఒకటే అన్నప్పుడు అబండెన్స్ మనకు జన్మతః బై బర్త్ వచ్చిన రైట్ అబండెన్స్. బై బర్త్ వచ్చిన రైట్ పీస్, రేడియంట్ హెల్త్, అసెన్షన్, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ కూడా ఆ విధమే. సో దీన్ని మనం కంటెంప్లేట్ చేసుకుంటే చాలా అర్థమవుతాయి. అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడే మా అక్కున్నారు సత్యనారాయణ మేడం. ఆ 153 లిస్ట్ రావడానికి మూలం అంతా మేడమే. సత్యనారాయణ మేడం. ఈరోజు ఇంతమందికి అది ప్రేరణగా ఉంటుంది యెస్ అంటే సార్. యెస్ సార్. ఆహ్, ఆ వర్క్ అంతా మేడం చేశారు. క్రెడిట్ అంతా మేడంకెళ్తుంది అది.
నాగిని మేడం గారి ఉమ్, క్లాసెస్ కూడా విన్నామండి. ఆ ఉమ్. తను కూడా చాలా ఫైర్ గా చెప్తారండి. ఎస్ బ్లూ ఎస్ బాడీ గురించి, శివ ద డెస్ట్రాయిడ్ గురించి, తర్వాత ఉమ్, చాలా చాలా కొన్ని క్లాసెస్ చెప్పారండి. తను కూడా చాలా ఫైర్ గా చెప్తారండి. ఎస్ ఎస్ మేడం. yes. మనకి ఇంకా ఏం కావాలి అడగండి. మనం మనం అడగండి. మాస్టర్ వచ్చారు. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు. ఓకే. లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, మీకేమన్నా మాట్లాడాలందా? ఓకే మాస్టర్స్. హ్యాపీ మాస్టర్ సార్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చిన మాస్టర్ చాలా సాఫ్ట్ గా, చాలా ఇలాగా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. నాకైతే రాంబ అయిన తర్వాత నేను 10 మందికి చెప్పగలుగుతున్నాను. సుబ్బలక్ష్మి గారు ఇంట్రెస్ట్, ఆవిడ శ్రద్ధ, వినయం నేను కూడా నేర్చుకున్నాను. అంతకుముందు పిరమిడ్ లో కొంచెం తెలుసు రాంప గురించి, మేడం ఇప్పుడు మాస్టర్ చెప్పిన పాయింట్స్ లో మనకి మీ మాస్టర్ ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ ఏంటున్నాయో వాటిల్ని ఇంకా ఫోకస్ చేసుకోవడానికి ఇంకేది మనకు అవసరమో మాస్టర్ని అడిగితే బాగుంటుంది. అంటే మనకు చెప్పారు కదా, ఇప్పుడు పాయింట్ బాగా నచ్చింది. నాకు సిగ్నల్ బాగాలేదు. పాయింట్ బాగా నచ్చింది ఏంటంటే, మనం ఆ ఫస్ట్ ఒకటోటే వచ్చాం. మన మూలం ఒకటే తండ్రి తల్లి, అక్కడి నుంచి ఇలా వచ్చని చెప్పారు కదా. పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు కొంచెం ప్రాబ్లం వేరే ఆవిడ కూడా జాయిన్ చేస్తాం కోసం కొంచెం గజిబిజి. చాలా థ్యాంక్ యూ అందరికి మాస్టర్స్. ఓకే, లవ్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. జ్యోతి మేడం. జ్యోతి మేడం ఒకసారి మాస్టర్ నాకు చెప్పారు కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను, లేవగానే నిద్రపోయే ముందు నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అన్న పాయింట్ బాగా నచ్చిందండి. అంటే ఇక్కడ కొంచెం స్లోగా వెంటనే చెప్పలేకపోతున్నాను. అంత ప్రతి అందులో ఎంతో అర్థం ఉందన్నమాట మనకి. అదొకటి పట్టుకుని చాలు మనం. మెయిన్ హైలైట్ పాయింట్ మెయిన్ అది ఉండాలి మనకి. లోతులోకి వెళ్ళిపోవాలి, మన కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోవాలి పాయింట్. అంతే, అదే మాస్టర్ చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఇంకేదైనా కంటిన్యూ చేస్తారా? అంటే మనకున్న ఈ టైంని ఏదైనా డౌట్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటున్నాను. అందరికి డౌట్స్ క్లియర్ అయిపోయినాయా మాస్టర్స్? లిస్ట్ చేసుకుందామా? ఓకే, మౌనం అర్ధాంగీకారం లిస్ట్ చేసుకొని ఫోకస్ చేసేసుకుంటాం మాస్టర్. లిస్ట్ చేసుకొని లీవ్ అయిపోతాం యోగా స్థితిలోనే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ విభా గారు. చాలా అద్భుతంగా మాకు ఎప్పటి నుండో ఉన్న క్రియేషన్ ఈ రోజు అది మేనిఫెస్ట్ అయింది. మాది విశ్వ మాస్టర్ రావాలి సెషన్ చెప్పాలి. దయచేసి మీకు ఎప్పుడు వీలున్నా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రేమపూర్వకంగా. షూర్ మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. అందరు కూడా మాస్టర్స్ మీరు ట్రై వేసుకోండి. తర్వాత మాస్టర్ టీచర్ రామ్తా గారు మనందరికీ కూడా ఆయన స్టూడెంట్స్ అయిన మన అందరికీ కూడా కొన్ని ఈ ఒక టూల్ గా ఇచ్చారు. దిస్ టూల్ ఈజ్ అన్ intrinsic part of the discipline of Twilight taught to all students at the beginning of their studies at Ramtha School of Enlightenment. Ramtha School of Enlightenment లో మాస్టర్ గారు ఇచ్చారు. మాస్టర్ గారు ఇచ్చినటువంటి 153 డిక్లరేషన్స్ మనకు ఒక ఆయుధంగా ఇచ్చారు. I am Christ consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded.
I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ramta. I remember I remember all that Ramta taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is ebb inspiring. I am self inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of twilight. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am the master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impressions. My knowingness is I master of manifest. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the field. I find my cards on the pens.
I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup runs over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitation of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the worst changes. I live in super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I unfold into the nether world. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. I surrender into my soul's journey and destiny. So be it. So be it. So be it. God active all masters. Love you all. Keep focus. God active all.